మీరు ఈరోజు తీసుకున్నట్లయితే శ్రీశైలం హైవే NH-765 నేషనల్ హైవే కనెక్టివిటీ తుకుగూడ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి మీరు కల్వకుర్తి వరకు అంటే అమన్గల్ వరకు. అమన్గల్ అంటే ఎందుకు అంటున్నంటే త్రిబుల్-ఆర్ అక్కడ వస్తుంది కాబట్టి. సో ఓఆర్ఆర్ నుంచి త్రిబుల్-ఆర్ వరకు మధ్యలో ఉన్న డెవలప్మెంట్స్ అనేది ఫ్యూచర్ సిటీ కిందికి వస్తుంది. ఫ్యూచర్ సిటీ 30,000 ఎకరాల్లో డెవలప్ చేస్తున్నారు. సో ఇక్కడ మహేశ్వరం మండలం, కందుకూరు మండలం, కడ్తాల్ అండ్ మీర్ఖాన్పేట్ అండ్ ముచ్చర్ల ఇట్లా ఒక 5 నుంచి 6 మండలాలు ఇక్కడ హబ్గా మారబోతున్నాయి. ఇందులో 120 నుంచి 130 గ్రామాలు ఇందులో విలీనం అవుతున్నాయండి. అంతేకాకుండా ఇక్కడ ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. గవర్నమెంట్ లేఅవుట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. గవర్నమెంట్ లేఅవుట్ ఎవరి కోసం అంటే ఎక్కడైతే ఆ విలేజ్లో ఇండ్లు పోతున్నాయో వాళ్ళకి గవర్నమెంట్ అనేది ఒక ఓపెన్ ల్యాండ్ ఇచ్చేసి వాళ్ళకు రెసిడెన్షియల్ విల్లా ప్లాట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ల్యాండ్ అక్విజిషన్ అనేది జరిగిపోయింది. సో అక్కడ చూస్తుంటే లైవ్గా మన డెవలప్మెంట్ స్కిల్ యూనివర్సిటీ కానీ, అమెజాన్ డేటా సెంటర్, అదానా డేటా సెంటర్ కూడా కనబడుతుంటాయి. అంతేకాకుండా ఫార్మా కంపెనీలు కూడా చాలా కంపెనీలకు ల్యాండ్స్ అలాట్ చేయడం జరిగింది. సో కాబట్టి ఫ్యూచర్ సిటీని ఎవరు తక్కువ అంచనా వేయకండి. ఫ్యూచర్ సిటీ గురించి ఎవరు నెగిటివ్గా అభిప్రాయపడకండి. ఎందుకంటే భవిష్యత్తులో జరగబోయే నిర్మాణం కాబట్టి, ఇది అత్యద్భుతంగా అభివృద్ధి చెందే ప్రదేశం కాబట్టి చాలా జాగ్రత్తగా చక్కగా అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో చేయడం జరుగుతుంది. సో గవర్నమెంట్ ఈరోజు ఈ గవర్నమెంట్ ఉన్నా నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినా ఈ అభివృద్ధి ఆగడానికి